రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మినిస్ట్రీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తాను. నిలబడండి. పరిశుద్ధుడు మహోన్నతుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా కృపామయుడు, ఆయన కనికరము నిరంతరముండును. పరమ తండ్రి, నేను మినిస్ట్రీ మెంబర్స్ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను, అది నీవు ఆలకించదువుగాక. కడపలో ఉన్నటువంటి సురేష్ కుమార్ మరియు ఆయన భార్య డి సుమలత, వారి కుమార్తె, వారి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను. మరియు త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి గంగవరపు స్వామి గారు, ఆయన భార్య, 2 కుమారుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాను. మరియు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ టి శంకర్, ఆయన భార్య, ఆయన పరివారము కొరకు ప్రార్థన చేయుచున్నాను. మరియు విశాఖపట్నంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజు గారు, మరియు బి లక్ష్మణ్ రావు విజయనగరంలో ఉన్న ఆయన కొరకు, ఆయన భార్య కొరకు, మరియు బి యోహాన్ ఆయన భార్య కొరకు నీ సన్నిధానంలో నేను విజ్ఞాపన చేయుచున్నాను. వీరిని నీవు నేను చేయుచున్న విజ్ఞాపన ఆలకించుటకు కనికరించము. వీరి నిమిత్తము నేను చేయుచున్న ప్రార్థన ఆలకించుటకు దయచూపము. వారికి, వారి భార్యలకు, వారి పిల్లలకు నీ అనుగ్రహము నిత్యము ఉండునుగాక. వారు దీర్ఘాయుష్మంతులై దైవభీతి గలవారై నీకు అనుకూలమైన బ్రతుకులు వారు బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్ముడు వారికి నడిపించటంలో సహాయపడునుగాక. ఈ మినిస్ట్రీ మెంబర్స్ వాళ్ళు తమ రాబడిలో 10వ భాగము నీ పరిచర్యార్థమై పంపించినట్లు వారికి నీవు దాతృత్వమనుడి ప్రకృతి దయచేయుము. ఏలయనగా 10వ భాగము నాది అని నీవు సెలవిచ్చుచున్నావు కనుక నీది నీకు ఇచ్చినప్పుడు వారికి నీవు తిరిగి ఇవ్వగలవని లూకా సువార్త 6:38 నీవు సెలవిచ్చావు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిల్చి దిగజారినంత మట్టుగా నీ ఒడిలో పోయబడును అని నీవు సెలవిచ్చావు. వీరు తమ రాబడిలో 10వ భాగము నీది నీకు ఇవ్వకపోవటం చేత వారికి అనేక ఇబ్బందులు, రుగ్మతలు, బలహీనతలు, మరియు వారికి ఉద్యోగముల సమస్యలు, కుటుంబముల సమస్యలు, పరివార సభ్యుల యొక్క జీవితాల్లో సమస్యలు సంభవించుచున్నవి. అవి వారికి తెలియదు కనుక ఇప్పుడు నేను వారికి తెలియజేయుచున్నాను. వారు తమ రాబడిలో నీ ఆజ్ఞకు అనుసరముగా, నీ ఆజ్ఞకు వారి విధేయులై తమ 10వ భాగములో నీకు అనుగ్రహించినట్లు, నీకు అంకితము చేయుచున్నట్లు, నీకు వారు అందించినట్లు వారికి దాతృత్వమైన ప్రకృతి దయచేయుము. వారు, వారి భార్యలు, వారి పిల్లలు ఐక్యతతో, సమాధానముతో నిత్యము నిలకడగా నీ సన్నిధిలో ఉండులాగున పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో, వారి కుటుంబ పరివార సభ్యుల యొక్క జీవితాల్లో పనిచేయుటకు కటాక్షించునుగాక. పిమ్మట మేము పంపించిన పుస్తకములు అమెరికాలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి అందినట్లు వారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుని బట్టి ఆ పుస్తకములు చదువుచుండగా వారితో మాట్లాడుటకు కనికరించము.
ఆ పుస్తకములు చదువుచుండగా వారి కుటుంబములలో మేలు కలిగించుటకు కటాక్షించుము. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. మినిస్ట్రీ మెంబర్స్కు నేను ఒక మాట తెలియజేయుచున్నాను. ఏమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు వారి రాబడిలో దశమభాగము దేవునికి చెల్లించాలి. లేకపోయినట్లయితే దాని ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లల జీవితాలు, భార్య జీవితంలో, భర్త జీవితంలో, ఉద్యోగములో, ఇంట్లో దాని ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది. కనుక దేవుని మాటకు మీరు లోబడి మీ రాబడిలో దశమభాగము మినిస్ట్రీకి మీరు పంపించవలసిందిగా నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఏలయనగా అది దేవుని ఆజ్ఞ. దేవుడు లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో అంటున్నాడు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడను. ఎలాగ ఇవ్వబడుతుందే ఆయన చెప్తున్నాడు, అణిచి కుదిల్చి దిగజారనంత మట్టుగా మీ ఒడిలో పోయుదును అని సెలవిచ్చుచున్నాడు. కనుక మీరు ఇవ్వలేకపోతున్నారు. కనుక మీరు దశమభాగము దేవునికి ఇవ్వకపోవడం చేత మీకు అనేక పరిస్థితులు, భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఏమి, కుటుంబంలో ఏమి, మీ పిల్లల జీవితాల్లో ఏమి, భార్య భర్తల జీవితాల్లో ఏమి. అప్పుడు మనం ప్రార్థన చేసినను ఆలకించడని యెషయా గ్రంథంలో సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎలా సెలవిచ్చుచున్నాడంటే, నీ సమృద్ధిలో నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనలేదు గనుక నీకు కీడు సంభవించినప్పుడు నీవు నన్ను మొరపెట్టినను పరిహాసమునకు నేను నిన్ను విడిచిపెట్టుదును అని అంటున్నాడు. కనుకనే నీ సమృద్ధిలో దేవునికి నీవిచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలి. ఈ సంగతి మీకు తెలియదు, నేను తెలియజేయుచున్నాను. దేవుడు నా మాటలను ప్రతిష్ఠించి మీ జీవితంలో దాని ప్రతిఫలము అనుగ్రహించునుగాక. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు వినండి. కిందటి వారం వరకు నేను మీకు ప్రకటన గ్రంథం చెప్పాను. ప్రకటన గ్రంథంలో మన సబ్జెక్టు ఏముండాలి అంటే, రిలీజింగ్ ద సీల్స్ ఆఫ్ స్క్రోల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో అన్నాం. తెలుగులో మహాదేవుని హస్తములో ఉన్న ఆ స్క్రోల్ నందుగల 7 ముద్రలను విప్పుట అనేటటువంటిది మన పాఠము. మహాదేవుని హస్తములో ఉన్న స్క్రోల్ మీద గల 7 ముద్రలను విప్పుట, అది మన సబ్జెక్టు. నేను మీకు కిందటి వారం లాస్ట్ పార్ట్ చెప్పాను, అంటే పార్ట్ నెంబర్ 5 నేను మీకు తెలియజేశాను. ఒక అర్ధగంట సేపు నేను దాన్ని గురించి మీకు చెప్తాను. కొన్ని విషయాలు చెప్తే అది పూర్తవుతుంది కనుక చెప్పబోచున్నాను. ఈవేళ నేను మీకు కొత్త పాఠం చెప్తాను. ఆ కొత్త పాఠం చెప్పినప్పుడు దాని పాఠం చెప్తాను, దాని పేరు చెప్తాను. ఇప్పుడు మీకు మహాదేవుని హస్తంలో ఉన్నటువంటి స్క్రోల్ మీద గల 7 ముద్రలను విప్పుట, అది మన సబ్జెక్ట్. 5 పార్ట్లు చెప్పాను. కిందటి వారం చెప్పిన పార్ట్ నెంబర్ 5 లాస్ట్ పార్ట్. ఇప్పుడు అందులో కొన్ని విషయాలు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఒక అర్ధగంట. ఆ తర్వాత కొత్త పాఠంలోనికి వెళతాను. ఈ మాటలు ఈవేళ చెప్పానంటే మీకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము పూర్తయిపోయినట్లే. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మీకు పూర్తి అయిపోయినట్లే. ఇప్పుడు నేను కొద్దిగా ఆ పాఠంలో మీకు కొంచెం జ్ఞాపకం చేస్తాను, వినండి ఒక అర్ధగంట. 7 కొమ్ములు 7 కన్నులు అని మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం దాన్ని గురించి మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం తెలుగులో చదువుదాం. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 28 verse 18. లెట్స్ రీడ్. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను
నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదని చెప్పాను. యేసు చెప్పుచున్న మాటలు ఇవి. 18వ వచనములో ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగుంది, జీసస్ కేమ్ అండ్ స్పేక్ అంటు దెమ్ సేయింగ్, ఆల్ పవర్ ఈజ్ గివెన్ అంటు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్నవి అని ఆయన చెప్పాడు. అలా ఎందుకన్నాడు అంటే, హీఈస్ గాడ్ ఇన్ ఫ్లెష్ అని ఇంగ్లీష్లో అంటారు. అనగా రక్తమాంసములతో ఉన్నటువంటి దైవమానవుడు కనుక ఆయన పురుషుని వలన స్త్రీ గర్భవతి ఆయన్ని కనలేదు. పరిశుద్ధురాలైనటువంటి కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ఆయన్ని కన్నది. ఆయన ఆత్మస్వరూపుడైన పరమ తండ్రి ఆయన కుమారుడిగా ఈ లోకములో మనుష్యావతారం ఎత్తున్నాడు కనుక ఆయన అలా చెప్పాడు. రెండవది, ఆయనకు యూదా గోత్రపు సింహము అని పేరు. ఏలి అనగా యూదా గోత్రము అనేది 12 గోత్రములలో ఒక గోత్రము. బైబిల్లో ఆయనకి యూదా గోత్రపు సింహము అని పేరు పెట్టబడి ఉన్నది. ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ స్క్రోల్ మీద ఉన్న 7 ముద్రలు విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడో మీకు చెప్పాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 4 అర్హతలు వానికి ఉండాలి. మొదటి అర్హత ఆదాంకు దేవుడు అనుగ్రహించిన భూమి యావత్తు కూడా ఆదాం దేవునికి అవిధేయుడొకటి చేతను, అవిధేయునికి అధికారి, దురాత్మలకు అధికారి, దుష్కార్యములకు అధికారి, దోపిడికి అధికారి, విగ్రహారాధనకు అధికారి, ఇటువంటి దుష్ట చేష్టలకు అధికారి అయినటువంటి దురాత్ముడు, ఇంగ్లీష్లో శాటన్ అంటారు, వాడు ఆదంనకి ఇవ్వబడిన భూమి తీసుకున్నాడు. ఎందుకంటే నీవు నా పని చేసేవు కనుక దీని మీద నాకు హక్కు ఉందని ఆయన తీసుకున్నాడు. ఈ విషయంలో మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం తెలుగులో చదువుదాం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూడండి, ఇంగ్లీష్లో ఇలాగుంది, ది లార్డ్ హిమ్సెల్ఫ్ షల్ గివ్ యూ ఎ సైన్, బిహోల్డ్ ఎ విర్జిన్ షల్ కన్సీవ్ అండ్ బియర్ ఎ సన్ అండ్ షల్ కాల్ హిజ్ నేమ్ ఇమ్మాన్యుయేల్. హీబ్రూ భాషలో ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు తోడయుండును, దైవత్వము తోడయుండును, దైవత్వము ఉండును, దైవత్వము కలిగి ఉండును అన్నటువంటి అర్థములు ఉంటాయి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్న ప్రవచనము యజుర్వేదం 34:4లో ఉన్నది. ఎలాగున్నదంటే, నేను మంత్రం చదవను, దాని భావం చెప్తాను. దిశలన్నిటిలోకెల్లా 4 దిశలు, 4 దిశలలోకెల్లా తూర్పు దిశలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని మరి యజుర్వేదం 34:4లో ఈ మంత్రం ఉన్నది. కనుక అక్కడెందుకు ఉన్నది అని నేను కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే సనాతన ధర్మములో కూడా ఉన్న జనులు, ఇస్లామిక్ మతములో ఉన్న జనులు, బౌద్ధ మతములో ఉన్న జనులు, జైన మతంలో ఉన్న జనులు, హిందూ మతము అన్నది రాంగ్. హిందూ మతం అని ప్రపంచంలో ఎక్కడ లేదు. వీళ్ళకి తెలియక, జ్ఞానం లేక అలా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మము అని ఉన్నది. సనాతన ధర్మముందు గల జనులు వారి పరిత్రాణము పొందవలెను. వారి పరిత్రాణము నిమిత్తము నేను యజుర్వేదమందు 34:4 మంత్రములో నా జననమును గురించి, నా అవతారమును గురించి అందులో రాయించాను అని సెలవిచ్చాడు. అటువలే ఖురాన్లో కూడా రాయించాడు, అటువలే బైబిల్లో కూడా రాయించాడు. ఆ విధముగా జనులు 50 మంది రక్షణ పొందాలని, అనగా పరిత్రాణం పొందాలని
దేవుని రాజ్యంలో వాడు ప్రవేశించాలని దేవునికి ఇష్టగలవాడై, వాంఛగలవాడై, ఆయన సంకల్పము గలవాడై ఈ విషయాలు యజుర్వేదములోను, బైబిల్లోను, ఖురాన్లోను రాయించాడు. ఇక తర్వాతను ఆలకించుట, నమ్ముట, నమ్మకపోవుట, ఇష్టపడుట, ఇష్టపడకపోవుట అది జనముల యొక్క ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది. సనాతన ధర్మంలో విగ్రహ ఆరాధన లేదు. కావాలంటే గౌరవనీయులైన 4 శంకరాచార్యుల వారికి ఫోన్ చేసి అడగండి. నేను పరవస్త సూర్యనారాయణ పరవస్త వంశంలో చెన్నై సూరి గారి యొక్క వంశస్థులను, వరుసకి నేను ఆయన మునిమర్మణ్ణి అవుతాను. కావాలంటే గౌరవనీయులైన మహామేధావులైన 4 దిశలలో శంకరాచార్యుల వారు ఉన్నారు. వారికి అడిగి చూడండి. సనాతన ధర్మములో విగ్రహారాధన లేదు. విగ్రహారాధన చేసిన వాడు సనాతన ధర్మములకు చెందినవాడు కాడు. కావాలంటే ఫోన్ చేసి అడగండి. రెండవది, నేను శంకరాచార్యుల వారు పూర్వం ఆది శంకరాచార్యుడు ఒక్కడే ఉండేవాడు మల్బార్లో. మల్బార్ అంటే ఈనాడు కేరళ దేశం. ఆ తర్వాత ఇప్పుడు 4 దిశలలో జనులు చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండునట్లు మరియు దైవభీతి కలిగి జీవించాలన్న తలంపు గలవారై భారతదేశంలో ఇప్పుడు 4 శంకరాచార్యుల వారు 4 దిశలలో ఉన్నారు. ఆ 4 శంకరాచార్యుల వారికి కావాలంటే మీరు అడిగి చూడండి. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3వ మంత్రం 4వ మంత్రంలో రాముడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అడిగి చూడండి. మీ ఇష్టం వచ్చిన రామాయణం తీయకండి. వాల్మీకి రామాయణం, ద ఫస్ట్ రామాయణం ఇన్ ద హోల్ వరల్డ్. వాల్మీకి రామాయణం మళ్ళీ చెప్తున్నాను రెఫరెన్స్. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 మంత్రాలలో ఏమున్నది, రాముడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు ఆయన చేతిలో స్క్రోల్ ఉంది, దేవుని చేతిలో. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ స్క్రోల్ భూమిని గురించి రాయబడి ఉన్నది. 7 ముద్రలు వేయబడ్డాయి. 7 ముద్రలంటే 7 ఆత్మలు గలవాడు. 7 ముద్రలంటే 7 కన్నులు గలవాడు. 7 ముద్రలంటే 7 ఆత్మలు 7 సంఘాలలో ఉండెను. యాన్సెంట్ టర్కీలో 2000 సంవత్సరాలకు పూర్వము 7 సంఘాలు ఉండెను. ఆయన చేతిలో ఉన్న స్క్రోల్ మీద ఉన్న ముద్రలు విప్పుటకు 4 అర్హతలు కలిగి ఉండాలి. 1, ఆదం మానవుడు కనుక మానవునిగా ఉండాలి. 2, దేవుడు మానవుడైన ఆదంకి భూమి ఒప్పజెప్పినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడై ఉండాలి. అందుకే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. పురుషునితో పోయి గర్భవతి అయి కుమారుని కంటే వాడు పరిశుద్ధుడు కాడు. ఎందుకంటే వాడు శూద్రుడవుతాడు. శూద్రుడు అంటే చండాల కులస్తుడు అని అర్థం. జన్మన జాయితే శూద్రం, ప్రతి ఒక్కడు పుట్టుకతోనే చండాల కులమునకు చెందినవాడు అని చెప్తున్నాడు. 2వది పరిశుద్ధుడై ఉండాలి. 3వది ఆయన పాపుల నిమిత్తము పాపం యొక్క పరిహారార్థమై తన పరిశుద్ధమైన రక్తమును భూమి మీద చిందించి మనుషుల యొక్క విడుదల నిమిత్తము ఇష్టపడిన వాడై ఉండాలి. అటువంటి వాడై ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనములు మనం చదువుదాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 8 and 9 చూద్దాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. God commendeth his love towards us. మన పట్ల ఆయన తన ప్రేమను వ్యక్తపరచుచున్నాడు. ఇన్ దట్, ఆ విషయంలో
వైల్ వి వర్ యెట్ సిన్నర్స్, మనం ఇంకనూ పాపులమై ఉండగా, పాపములోనే ఉంటుండగానే క్రైస్ట్ అంటే పాపుల నిమిత్తము అభిషేకించబడినవాడు, పాప పరిహారార్థ క్రియ జరిగించుటకు అభిషేకము నిందినవాడు అని అర్థం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు అని అర్థము. డైడ్ ఫర్ అస్, మన నిమిత్తము, మనం ఇంకనూ పాపములోనే ఉంటుండగానే మన నిమిత్తము ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే పాపము వలన వచ్చే జీతము మరణం. మనము చేసిన పాపము యొక్క ప్రతిఫలము మరణము. మనం మరణించాలి. మనము మరణించకుండా ఉండినట్లు, మన పాపము తొలగించబడినట్లు, మన పాపము తుడిచివేయబడినట్లు, మన పాపము పరిహరించబడినట్లు ఆయన రక్తమును చెందించాలి. అందుకనే రక్త ప్రోక్షణం పాప వినాశం అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా తద్రక్తం పరమాత్మేన అని చెప్పబడి ఉన్నది. ఎందుకు పరమాత్మని యొక్క రక్తం కావాలంటే పుణ్యదాన బలియాగం, పుణ్యము నిమిత్తము ఆయన బలి అయిపోతున్నాడు. ఎందుకు పుణ్యం అంటే మనం పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోతున్నాము. మన పాపము పోవాలనంటే కండ్లతో, నోటితో, చేతులతో మొదలగు పాపములు చేసి ఉన్నాము. పాపపు ఆలోచనలు కలిగి ఉన్నాము. పాప ప్రవర్తన కలిగి ఉన్నాము. మన రక్తములో ఉన్నటువంటి గుణము పాప గుణము. The beings of our blood with full of sin. So the sinning nature is not in you, but the sinning nature is in the beings of your blood. That's the reason why God wanted to shed His blood. His blood is holy blood. You have been purchased by His holy blood in order to make you holy. నిన్ను పవిత్రపరచుటకు ఆయన తన పవిత్ర రక్తమును దారపోసి నిన్ను కొన్నాడు. లోకములో నుంచి నిన్ను కొన్నాడు. అందుకే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా నేను మొన్న మీకు చెప్పాను, తాండ్య మహాబ్రాహ్మణములో అనగా సామవేదాంతార్గతములో ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అని చెప్పబడి ఉన్నది. ప్రజలను పరిపాలించేవాడు తన ఆత్మను యజ్ఞములో ఒప్పజెప్పుకోవాలి. ఆ విధముగా ప్రజలను పరిపాలించేవాడు అంటే బ్రహ్మాండమైన వాడు, బ్రహ్మ అయిన వాడు, అందరికంటే గొప్పవాడు, బ్రహ్మానిగా గొప్పవాడు అని అర్థం. బ్రహ్మదేవుడు అంటే గ్రేట్ గాడ్ అని అర్థం. అనగా అందరికంటే గొప్పవాడు, మహామహిమ గలవాడు అని అర్థము. అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న బ్రహ్మగాడు, సనాతనికులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, ఆ బ్రహ్మగాడు త్రిమూర్తులలో ఉన్నవాడు కాదని తేటగా వేద గ్రంథములో ఉన్న మంత్రమును సాక్ష్యం ఇచ్చున్నది. ఇది తర్వాత వ్రాసి మీకు నేను తెలియజేస్తానని నా గ్రంథములో తెలియజేస్తున్నాను. రుజుదర్శిని ద్వితీయ భాగము మీరు కొని చదవాలని మీకు చెప్తున్నాను. రుజుదర్శిని ద్వితీయ భాగము 25,000 రూపీస్. రుజుదర్శిని పార్ట్ 1 50,000 రూపీస్. సత్య ప్రదర్శిని 50,000 రూపీస్. సత్య ప్రదర్శిని 50,000, రుజుదర్శిని పార్ట్ 1 50,000, రుజుదర్శిని పార్ట్ 2 25,000. ఈ విధముగా ఆ బుక్ కావాలన్న వాళ్ళు, వాళ్ళ తాలూకా ఇండియన్స్, ఇండియాలో ఉన్నవాళ్ళు వారు ఆధార్ కార్డు పంపిస్తూ జెరాక్స్ చేసి మరియు ఆ డబ్బు బ్యాంకులో వేస్తే ఆ బుక్ వారికి పంపించబడుతుంది. ఈ విషయంలో నో డిస్కషన్, నో ఆర్గ్యుమెంట్. కనుక ఈ అర్హతలను నేను మీకు తెలియజేయుచున్నాను. రెండవ అర్హత, ఆయన పాపము చేయకుండా ఉన్నవాడు. మూడవ అర్హత ఏమిటి అంటే ఆయన ఇష్టపడాలి. నిన్ను విడిపించుటకు, ఆ ముద్రలు విప్పుటకు, ఆ భూమి దేవునిది తిరిగి దేవునికి అప్పచెప్పుటకు ఆయన ఇష్టపడాలి. ఆ భూమి ఎవరిది? భూమి యావత్తు నాదే అని నిర్గమకాండములో సెలవిచ్చుచున్నాడు దేవుడు. భూమి యావత్తు నాదే అని ద్వితీయోపదేశ కాండములో దేవుడు సెలవిచ్చుచున్నాడు. ద హోల్ ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్ ఆల్మైటీ. God omnipotent is the author of the whole universe. He is the creator of the whole universe. 3 భాగములు. 4వ అర్హత, ఆయన దానిని
ఇష్టపడుతున్నాడు. ఇష్టపడాలి. నేను ఇష్టపడుతున్నాను. ఆ ముద్రలు విప్పుటకు నేను ఇష్టపడుతున్నాను. భూమి సైతాన్ చేతుల నుండి విడిపించుటకు నేను ఇష్టపడుతున్నాను. భూమి సైతాన్ది కాదు, భూమి నాది. ద్వితీయోపదేశకాండంలో సెలవిచ్చున్నాడు, నిర్గమకాండంలో సెలవిచ్చున్నాడు, భూమి యావత్తు నాది అని. ఆదం చేసినటువంటి పాపక్రియ, అవిధేయత క్రియకు ప్రతిఫలముగా సైతాన్ వచ్చి ఆదంకు ఉన్నటువంటి భూమిని వాడు తీసుకున్నాడు. అందుకే భూమి యావత్తు విగ్రహ ఆరాధనతోనూ, బలులతోనూ, వ్యభిచారముతోనూ, దోపిడితోనూ, లంచగొండుతోనూ, త్రాగుడుతోనూ నిండిపోయి ఉన్నదే. అటువంటి కార్యములు ఎవడు చేయిస్తున్నాడు? సైతాన్ చేయిస్తున్నాడు. అటువంటి కార్యములు ఇక ముందు జరగకుండా ఉండాలని దేవుడు దాన్ని విడుదల కలిగించున్నాడు. మీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇంతకుముందు నేను చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verse 9 and 10. లెట్స్ రీడ్. నీవు ఆ గ్రంథమును తీసుకొని, నీవు ఆ గ్రంథమును, ఆ స్క్రోల్ని తీసుకొని దాని ముద్రలను విప్పుటకు, దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై, నీవు వధించబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. వారిని ఒక రాజ్యముగా యాజకులుగా నీవు చేయుచున్నావు. ఇప్పుడు ప్రతి వంశము, ప్రతి భాష, ప్రతి దేశము, ఇందులో బాపనోడు, రెడ్డికోడు, గొల్లోడు, మాలోడు, మాతకోడు, కోమటోడు, తెలగోడు, పట్నాయకు, బ్రాహ్మణుడు, వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు, కళింగ వైష్ణవుడు, పల్లి వైష్ణవుడు, సాతాన వైష్ణవుడు, ఇలాంటివన్నీ ఉన్నాయా? ప్రతి మనిషి, ప్రతి స్త్రీ, ప్రతి దేశము, ప్రతి భాష, ప్రతి జనములోనూ ఉన్నటువంటి వారు దేవుని నామమును అంగీకరించి, యేసు నామమును ప్రార్థించి పరలోకమునకు రావాలన్నటువంటి సంకల్పము దేవునిదై ఉన్నదే. మీరు అడగండి, గౌరవనీయులైన 4 శంకరాచార్యుల వారికి ఫోన్ చేసి అడగండి, సనాతన ధర్మములో విగ్రహారాధన ఉన్నదా? విగ్రహారాధన చేసిన వాడు సనాతనికుడు కాడు, వాడు విగ్రహారాధికుడు అంతే. గాడ్ ఈజ్ నాట్ టాయ్, గాడ్ ఈజ్ నాట్ ఐడల్, గాడ్ ఈజ్ నాట్ గోల్డెన్ మెటల్, గాడ్ ఈజ్ నాట్ సిల్వర్ మెటల్, గాడ్ ఈజ్ నాట్ బ్రాస్ మెటల్, గాడ్ ఈజ్ నాట్ ఎనీ మెటల్, గాడ్ ఈజ్ నాట్ క్లే, గాడ్ ఈజ్ నాట్ వుడ్, గాడ్ ఈజ్ నాట్ కాపర్. దేవుడు రాగా, ఇత్తడా, బంగారమా, వెండే, మొన్న, చెక్క. గాడ్ ఈ స్పిరిట్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ నీకు ఇచ్చున్నాడు. నీలో ఉన్న దేవుని ఆత్మ చలించకుండా అది పాడైపోయింది. అది చలనం లేకుండా ఉన్నది నీలో ఉన్న ఆత్మ. నరులారా, దేవుని ఆత్మ మీకు దేవుడు ఇచ్చినాడు. ప్రతి వంశములో, ప్రతి భాషలో, ప్రతి దేశములో, ప్రతి రాజ్యములో, ప్రతి మానవునకు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషునకు దేవుడు తన ఆత్మనిచ్చున్నాడు. యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ in order to guide you in the right way. But the Spirit of God which is dwelling in you now is not in action. It is inactive. అది చలనము లేకుండా ఉన్నది. నీ మనస్సు నీకు చెప్పినట్లు నువ్వు వింటున్నావు. The what hearing, whatever thy mind speaks, whatever thy soul speaks. Thou hast become slave to your mind, to your soul. You must ask your God, oh my God, ye my creator. Don't say, ye my creator. Don't say. Never say, ye my creator. Say, ye my maker. God is your maker. He is not your creator. He is your maker. ఆయన నిన్ను నిర్మించాడు, నిన్ను సృష్టించలేదు.
యు హ్యావ్ బిన్ మేడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మేడ్ యూ. దేవుని ఆత్మ నిన్ను నిర్మించింది. యు హ్యావ్ బిన్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. దేవుని ఆత్మ నిన్ను నిర్మించింది. భూమి మీద ఉన్న బూడిదలో నుండి నిన్ను సృష్టించాడు. మన్నులో నుండి నిన్ను సృష్టించలేదు. మట్టికి జీవం ఉంది. ద ఎర్త్ possess life. There is life in the earth. There is life in the soil. But there is no life in the dust. ఒకవేళ మట్టిలో నుండి నిన్ను సృష్టిస్తే నీకు మళ్ళీ జీవం ఎందుకు ఇవ్వాలి వాడు? మట్టిలో నుండి ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి. మట్టిలో నుండి వృక్షములు పుడుతున్నాయి. వాటికి జీవం లేదా? మరి వాటికి మట్టే జీవం ఇస్తుంది. మట్టిలో నుండి నిన్ను సృష్టించినట్లయితే నీకు జీవం ఉందా లేదా? మట్టిలో నుండి నిన్ను సృష్టిస్తే మట్టిలో జీవం ఉందా లేదా? మట్టికి జీవం ఉన్నప్పుడు మట్టిలో నుండి నిన్ను నిర్మిస్తే నీకు జీవం ఉందా లేదా? మళ్ళీ నీకు జీవం ఎందుకు ఇవ్వాలి దేవుడు? మీ భారతదేశంలో ఎవడు ఏ పాస్టర్ ఈ మాట చెప్పలేదు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ. యు హ్యావ్ నాట్ బిన్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ద ఎర్త్. యు హ్యావ్ నాట్ బిన్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ద సాయిల్. యు హ్యావ్ బిన్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. డస్ట్ డజంట్ హ్యావ్ లైఫ్. అందుకే నీకు జీవాత్మనిచ్చాడు. ప్రతి కాపోడు, ప్రతి బాపడు, పాస్టర్లైన వాడికి జ్ఞానం లేదు. జ్ఞానం లేని మాట్లాడతారు. ఈవేళ ఒక వాగ్దానం అన్నమాట, రేపు ఒక వాగ్దానం, రోజుకో వాగ్దానం ఇచ్చినట్టు బైబిల్లో ఉందా? ప్రజలకు నువ్వు బ్లడీ ఫూల్స్గా చేస్తున్నావు. యు ఆర్ మేకింగ్ పీపుల్ ఫూల్స్. రోజుకొక వాగ్దానం ఇస్తున్నాడు రా దేవుడు. 5వ వచనంలో 9, 10 వచనంలో చదువుదాం మరొకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనములు మరొకసారి చదువుదాం. నీవు ఆ గ్రంథమును తీసుకొని ఎస్ దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. మనుషులను ఎందుకు కొంటున్నాడు? దేవుని కొరకు. ఏమిచ్చుకుంటున్నాడు? రక్తం ఇచ్చుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఏమిచ్చాడు? రక్తం. ఆయన రక్తం ఇచ్చినాడు. ఆ రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. ఆయన రక్తం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను కొంటున్నాడు. నీ ప్రాణమును ఆయన ప్రాణం ఇచ్చుకుంటున్నాడు. అటువంటి దేవుడు విశ్వమంతట్లో ఎవడూ లేడు. ఆత్మ తనంతట తానే భూలోకములో కుమారునిగా అవతరించుచున్నాడు. ఆత్మావై పుత్రానామసి, కుమారుడు అనే పేరుతో ఆత్మ అయిన దేవుడు జన్మించుచున్నాడు. కుమారుడు అనే పేరుతో అవతరించుచున్నాడు. 10వ వచనం చదువు. ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను. ప్రతి జనములో మనుషులను కొన్నాడు. ప్రతి జనములో. ఇప్పుడు వంకాయలు కొన్నావు. ఎందుకు కొన్నావు? కూర వండుకోవాలని కొన్నావు. అది నువ్వు వంట చేయకపోతే కుళ్ళిపోతుందా లేదా? పురుగులు వస్తాయా లేవా? నిన్ను దేవుడు ఎందుకు కొన్నాడంటే ఆయనకి ఆరాధించాలని. నీవు ఆయనకు ఆరాధించకపోవట చేత నీవు పాపములో పురుగులు పట్టి నశించిపోతున్నావు. ఆయనకి ఆరాధించకపోవట చేత పాపములో నీవు పరిపూర్ణుడివై పురుగులు కలిగి దేవునికి అపవిత్రుడివై నాశనమైపోతున్నావు. ఆయన తన ప్రాణమిచ్చి తన రక్తమిచ్చి ఎందుకు కొన్నాడు? ఆయన్ని ఆరాధించాలని. మిస్ ఎక్స్ మిస్టర్ వైకి పెళ్లి చేసుకుంది. మిస్ ఎక్స్ మిస్టర్ వైకి పెళ్లి చేసుకుంది. మిస్టర్ జడ్తో కాపురం ఉంటుంది.
మిస్ ఎక్స్ మిస్టర్ వైకి పెళ్లి చేసుకుంది, మిస్టర్ జడ్తో కాపురం చేస్తుంది. అది ఏం చేస్తుంది? సంసారం చేస్తుందా, వ్యభిచారం చేస్తుందా? సంసారమా, వ్యభిచారమా? అటవలే మన సృష్టికర్త అయిన మన భర్తని విడుదల చేయి. మనము చేతిలో చేస్తున్న బొమ్మలతో మనము కాపురం ఉంటున్నామంటే మనం వ్యభిచరిస్తున్నాము. యువర్ క్రియేటర్ ఈజ్ యువర్ హస్బెండ్. యువర్ హస్బెండ్ లవ్స్ యూ. యువర్ హస్బెండ్ గివ్స్ హిజ్ లైఫ్, హిజ్ బ్లడ్ in order to save you from the bondage of your iniquities, from the bondage of your abomination. నీ సర్వ పాపములలో నుండి నేను రక్షించుటకు ఆయన తన రక్తమిచ్చి తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నప్పుడు నువ్వు బొమ్మలతో వ్యభిచరిస్తున్నావు. యు ఆర్ ఎ సిన్నర్. నా మాట అబద్ధమా నిజమా? గౌరవనీయులైన నలుగురు శంకరాచార్యులు వారికి కనుకొంచాడండి. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 11వ వచనం. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. I beheld and I heard the voice of many angels round about the throne and the beast and the elders, and the numbers of them was 10,000 times 10,000 and thousands of thousands. లెక్కింప సఖ్యమ కాని దూతలు, జీవులు, నలుగురు జీవులు, 24 పెద్దలు, 24 పెద్దలు అనగా 12 గోత్రీకులు, 12 పిలువబడిన వారు అంటే అపోస్తలులు 24. వీళ్ళంతా కూడా కలిసి గొప్ప స్వరముతో దేవునికి పరలోకములో ఆరాధించుచున్నారు అని అంటున్నాడు. They're all worshiping the Lord. They're all worshiping the Lord. 12వ వచనం చదువు. వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. వధిస్తే రక్తం కారుతుందా, వధించకపోతే రక్తం కారుతుందా? చెప్పాలి. అంటే అప్పుడు అర్థం ఏంటి? అమాయకుడైన దేవుడు గొర్రెకు సాదృశ్యముగా, ఎందుకంటే మేక చురుకైనది, గొర్రె చురుకైనది కాదు. గొర్రె ఇన్నోసెంట్. తెలుగులో ఏమంటారు? ఇన్నోసెంట్ అంటే అమాయకం. అందుకే అమాయకునికి సాదృశ్యముగా ఉన్నటువంటి దేవుని ఆత్మ ఎందుకు అమాయకునికి సాదృశ్యముగా ఉందంటే, నువ్వు పాపం చేస్తే వాడికి తెలిసిందా? నీకు పాపం చేయమని చెప్తున్నాడా? నీకు అబద్ధం ఆడమని చెప్తున్నాడా? నువ్వు లంచం తినరని చెప్తున్నాడా? నీకు బొమ్మల్ని పూజించరా అని చెప్తున్నాడా? నీకు వ్యభిచరించరా అని చెప్తున్నాడా? నీకు దోచుకోరా అని చెప్తున్నాడా? నువ్వు లంచం తీసుకోరా అని చెప్తున్నాడా? అందుకే వాడు అమాయకుడు. నీవు చేసిన సమస్త అతిక్రమములు, అపరాధములకు ఆయన బలైపోవాలి, లేకపోతే నువ్వు బలైపోతావు. You will be encounter death of your iniquities, because the wages of your sin is death. ఆయన నీవు చనిపోవడం ఇష్టం లేక నీ పాపము ఆయన మీద వేసుకున్నాడు. పాపమునకు జీతం మరణం. వీడు పాపం చేస్తున్నాడు. వీడి తాలూకా డెస్టినేషన్ ఏమిటి? గట్టిగా వీడి గమ్యం ఏమిటి? మరణం. ఎందుకు? గట్టిగా మరణం ఎందుకు? మరి వీడి పాపం నేను తీసుకున్నాను. మరి పాపమునకు జీతం మరణము. పాపం వలన వచ్చేది మరణము. వీడు పాపం చేసాడు కనుక వీడు మరణించాలి. వీడి పాపం నేను తీసుకుంటే నేను మరణిస్తానా, వాడు మరణిస్తాడా? నేను మరణిస్తే వాడు బ్రతుకుతాడా, చనిపోతాడా? అలాగే మానవులందరూ బ్రతుకు నిమిత్తము, సజీవులుగా ఉండి నిమిత్తము మానవుల యొక్క పాపము ఆయన మీద వేసుకున్నటకు ఆయన ఆత్మ అయిన దేవుడు మనుష్య కుమారుడుగా భూలోకమున అవతరించాడు. మనిషికి 2 మరణములు ఉంటాయి. ఒకటి భౌతిక మరణము. A man will have 2 deaths. One is biological death. Your biological body will be no more. After the death of your biological body will be
destroyed either by burning or by burial process. Your biological death. The second one is the everlasting death. Your spirit will encounter that. Your spirit will go there and will have the result every day, every time, every second. That there shall be trouble and trouble and trouble and trouble and trouble and fire and fire and fire. No peace, no peace, no peace. So in order to provide salvation to the spirit that has been given by Lord to you, he has come as an human incarnation into this world in order to clean you, in order to give you bath with his blood. ఆయన రక్తము నీ పాపమును కడుగుటకు, నీ పాపములో నుండి నిన్ను తొలగించుటకు, ఆయన రక్తము భూమి మీద చిందించుటకు ఆత్మ అయిన వాడు భౌతిక దేహము కలిగి వచ్చాడు. ఆత్మకు రక్తం ఉండదు. ఆత్మ అనేది ఒక గాలి. అందుకే ఆయన అలా జన్మించాడు, అలా అవతరించాడు. 12వ వచనం చదువు. 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందుటకు అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఏమిటి అర్హుడు? ఆ గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. వధించబడిన గొర్రెపిల్ల పరలోకంలో ఎట్లుంటుంది? వధించబడింది భూలోకంలోనే ఉండాలి. ఆయన వధించబడి స్వర్గములో ఎలాగున్నాడంటే ఆయనకు మరణము లేదు కనుక. వధించబడింది మరణిస్తుంది, ఆయనకు మరణం లేదు కనుక వధించబడిన వాడై సజీవములో ఉన్నవాడు పరలోకంలో ఉన్నాడు. వాడు దేనికి అర్హుడు? శక్తియు, వానికి శక్తి, ఐశ్వర్యమును, వానికి ఐశ్వర్యము, జ్ఞానమును, వానికి జ్ఞానము, బలమును, వానికి బలము, ఘనతయు, వానికి ఘనత, మహిమయు, వానికి మహిమ, స్తోత్రము, ఇవన్నీ కూడా ఆయనకి ఉన్నాయి. అందుకే ఆయనకు మరణం లేదు. మహిమ అంటే స్వయం ప్రకాశము, తన్ను తాను ప్రకాశించుచున్నదానికి మహిమ అంటారు. సూర్యుడు ఇచ్చేది వెలుగు, దేవునిలో వచ్చేది మహిమ. సూర్యునిలో నుండి వచ్చేది వెలుగు, దేవునిలో నుండి వచ్చేది మహిమ. గ్లోరీ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, లైట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్లానెట్. గ్రహము నుండి వెలుతురు వస్తుంది. సూర్యుడు గ్రహము. సూర్యుడు ఈజ్ నాట్ గాడ్, హీ ఈజ్ ఎ ప్లానెట్. గ్రహమునకు దేవుడు అన్నవాడు పరమచండాలుడు. గ్రహమునకు దేవుడు అన్నవాడు చండాలుడు. హౌ ఎ ప్లానెట్ కెన్ బి గాడ్? యూ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యూ డోంట్ హ్యావ్ rationality? Don't you know that it's a planet? I was a bloody fool. God opened my eyes and said, his planet, I have created the planet for the world. He is not God, I'm God, I'm the creator. వాళ్ళు పాడుతున్నారు పాట. దేవదూతలు పాడలేని పాట మనం పాడతాం. దేవదూతలు పాడలేని పాట మనం పాడతాం. ఇప్పుడు దేవదూతలు పాడిన పాట, ఈ పాటలో గల విషయం గమనించండి. మొదట పొజిషన్ అనగా వారి పరిస్థితి, వారి స్థానం. నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను, వారి లెక్కకు కోట్ల కొలది ఉండెను. 11వ వచనంలో ఈ మాటలు అన్నవి. విమోచింపబడిన భక్తులు సింహాసనంపై కూర్చొని ఉన్నారు. పాపములో నుండి విమోచింపబడిన భక్తులు ఎక్కడున్నారు? సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. లెక్కింపు సఖ్యము కాని కోట్ల కొలది దేవదూతలు ఆ భక్తులకు సేవ చేయుచున్నారు. The saints to whom the angels are serving in the heaven. What a wonderful saint life.
ద సెయింట్స్ టు హూమ్ ఏంజల్స్ ఆర్ సర్వింగ్ ఇన్ ద హెవెన్. దైవభీతి కలిగి దైవాత్మ కలిగి జీవించినటువంటి మహాభక్తులు వారికి దేవదూతలు సేవ చేయించున్నారు పరలోకములో. ఆ లైఫ్ కావాలి. అందుకే భూములు, ఇళ్ళు, మొత్తం ఉద్యోగం అన్నీ వదిలేసి ప్రభువా నేను నీ శిష్యుడిగా ఉండాలి, నాకు జ్ఞానం ఇయ్యు అని అడిగితే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన జ్ఞానంతో నేను మీకు చెప్తున్నాను. ఇది నా జ్ఞానం కాదు. దిస్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్. ఐఎమ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ లైక్ యూ ఆల్ పీపుల్. ఐఎమ్ అన్ ఇల్లిటరేట్. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ నాట్ ఇండియన్ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ పాస్టర్. ఐఎమ్ a God-fearing man. That's all. I request you all, I recommend you all become God-fearing people. Don't become Christians. In Christianity there is no power of the Lord. In Christianity there is no presence of the Lord. In Christianity there is presence of Satan. క్రైస్తవ్యములో శైతాను శక్తులు ఉన్నాయి. క్రైస్తవులలో దేవుని ఆత్మ లేదు. అందుకే నేను మీకు ఏమన్నాను, మీరు క్రైస్తవులు కాకండి, మీరు దైవ సంతానం అవ్వండి. బీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఎ క్రిస్టియన్. ఎ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఎ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ఎ హోలీనెస్. ఎ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ రిలీజియస్ మ్యాన్. A Christian is a worldly man. 13వ వచనం చదువురా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. పరలోకములో అలాంటి కేకలు వేస్తున్నారు దూతలు, ప్రధాన దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వీళ్ళంతా ఏకమై పరలోకములో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లుగా కేకలు వేయుచున్నారు. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి జీవి సింహాసనాసీనుడయ్యున్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అని కేకలు వేస్తున్నారు. మీరందరూ నిలబడండి గట్టిగా చేతులు దేవుని ఆకాశము తట్టు దేవుని సింహాసనం చేతులు ఎత్తండి. చేతులు ఎత్తి గట్టిగా అనండి. నేను ఎలా చెప్తాను అలాగనండి. పరలోకమందు సింహాసనాసీనుడయ్యున్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆనర్ ద లార్డ్. కూర్చోండి. కిందటి వారం నేను చెప్పిన పాఠము అంటే ఆఖరి భాగము, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ 5 బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ క్లోజ్డ్. ఈ వేళతో ఆ పాఠం పూర్తయిపోయింది. మీకు ప్రకటన గ్రంథంలో 5 అధ్యాయాలు పూర్తి చేశాను. ఇంకా మీకు మొత్తం ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు పోతే ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నట్టు? ఇంకా 17 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 17 అధ్యాయాలు కూడా మీకు పూర్తి చేస్తాను. ఈ విధముగా ప్రకటన గ్రంథం మొత్తం భారతదేశంలో ఉన్న ఏ క్రైస్తవుడు, ఏ పాస్టరో మీకు చెప్పలేడు. ఓన్లీ దేవుని ఆత్మ మీకు చెప్తుంది. No pastor in the whole Indian Christianity. No pastor. No preacher.
can tell you like this about the book of Revelation. The Spirit of God is revealing you. The Holy Spirit is explaining you. The Holy Ghost is teaching you. So far, chapter 1, 2, 3, 4, and 5. 5 chapters in the book of Revelation. From verse to verse, God has completed the teaching. You will now hear a new lesson from me. Today, you will hear a new lesson. This lesson may continue for 2 weeks, maybe 2 parts or maybe 3 parts. ఇప్పుడు మీకు కొత్త పాఠం చెప్పబోతున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం పూర్తయిపోయింది ఈ వేళతో. మొన్న పూర్తి చేశాను కానీ పరిపూర్ణముగా ఈ వేళ పూర్తి చేశాను. ఇప్పుడు మీకు కొత్త పాఠం చెప్పబోతున్నాను. ఆ పాఠం ఏమిటి అంటే, ఇజ్రాయేలీయులకు మరియు ఇరానీయులకు మధ్యలో ఉన్నది ఏమిటి? అనుబంధమా లేక అది దేవుని సంకల్పమా? వాళ్ళ మధ్యలో ఉన్నది వైరవమా లేక దైవ సంకల్పమా? అది మీకు కొత్త పాఠం. ఈవేళ 1 గంట చెప్తాను. 2 పార్ట్స్ కావచ్చు, లేదా 3 పార్ట్స్ కావచ్చు, 2 లేక 3 పార్ట్లు కావచ్చు. అది చెప్పే ముందు మీకు నేను ఒక ఉత్తరం చదివి వినిపిస్తాను. ఇది దహనయాగమును గురించి. ఈయన గుంటూరు నుండి రాశాడు. 22 ఏప్రిల్ తారీఖున రాశాడు. ఈయన పేరు వంగర సురేష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్, డిఆర్ఎం ఆఫీస్, విజయవాడ. ఆయన ఏం రాశాడంటే, దైవజనుల ఫాదర్ పరవస్తు గారికి నమస్కరించి వ్రాయినది. 2006వ సంవత్సరము ఏప్రిల్ 30వ తారీఖు, మే 1, 2, 3 తారీఖులలో గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన సభలలో నేను వంగర సురేష్ మీ సాక్ష్యము మరియు దైవవాక్యమును విని దేవునితో కలిసి నడువవలనని నా కోరిక ఈ దినములో తీరినది. 2007వ సంవత్సరంలో నేను ఆర్ఆర్బి, ఏఎల్పి సైకాలజీ ఎగ్జామినేషన్ కొరకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆదివారం రాత్రి 7 గంటలకు కర్మేల్ చర్చిలో మీ వాక్యం వినుట దేవుడు నాకు కలిగించిన అవకాశము. 2007లో 2011వ సంవత్సరంలో శుభవార్త టీవీలో మీ వాక్యం విని మరింత దైవవాక్యములో ఎదిగే కృప నాకు దేవుడు అనుగ్రహించాడు. 10వ భాగము దేవునికి ఇవ్వాలన్నది నేను నేర్చుకున్నాను. మీ ద్వారా మీరు చెప్పుతున్న వాక్యం విని నేర్చుకున్నాను. 2014వ సంవత్సరమున నా వివాహము జరిగినది. ఆ తర్వాత ఒకసారి దహనయాగమును గురించి విజయజ్యోతి మరియు శుభవార్త టీవీ ద్వారా తెలుసుకొని ఉన్నాము. నేను నా భార్య మా అవసరతలు వ్రాసి ప్రార్థన కాగితం మీద అవి వ్రాసి 7 దినములు ప్రార్థించి మీకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ పంపించాము. దహనయాగములో మీరు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఒప్పజెప్పారు అగ్నికి. మొదటిది, గుంటూరులో ఒక మంచి అద్దె గృహము అడిగి ఉన్నాను. మేము తెనాలిలో ఉండేవారము. ఇప్పుడైతే క్రొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలము 5,500కే దేవుడు అనుగ్రహించాడు. మొదటిది. రెండవది, సంతానము కావాలని రాశాము. 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ మీద రాసినవి. మూడవది, ప్రమోషన్ కొరకు అడిగి ఉన్నాను. 3 సంవత్సరముల వ్యవధిలో నాకు ప్రమోషన్ కలిగింది.
4వది, నా భార్య ఎంటెక్ పూర్తి చేయాలని రాశాను. ఫస్ట్ క్లాస్లో ఆమె ఎంటెక్ పాస్ అయినది. ఆయన ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో రాసింది చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మా 7 అవసరతలు దహన యాగము కాగితం మీద వ్రాసి ప్రార్థన చేసి పంపినమే, అవి నెరవేరినవి. ఇందు నిమిత్తము 10,000 రూపాయలు దేవునికి అర్పణ ఆ దహనయాగంలో అర్పించుకున్నాను. నేను తప్పక ఆ దినమున సమ్యముగా ఆ ప్రత్యేక దహనయాగ ఆరాధనలో పాల్గొనవలనని ఆశ కలిగి ఉన్నాను. సాధ్యమైన ఎడల నా భార్య మరియు పిల్లలతో హాజరవుతాను. ప్రార్థన కాగితం అంటే ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ మీద 30 దినములు మీరు చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ దినమున మా విజ్ఞాపనలు ఉన్నటువంటి ఆ కాగితము ఒలివ తైలముతో మీరు దహనయాగములో వేసినందులకు నేను రాసినవన్నీ నాకు నెరవేరినవి. దహనయాగంలో అంత పవర్ ఉంది. That power is in burnt offering. That power is in burnt offering. ప్రపంచంలో బర్ంట్ ఆఫరింగ్ అనేవాడు అమెరికాలో మొట్టమొదట ఒక భక్తుడు చేశాడు. వాడి పేరు రాడ్ పాస్ట్లే. 3 వాడు టెక్సస్లో ఉన్నాడేమో, నాకు సరిగ్గా తెలియదు. రాడ్ పాస్ట్లే అని వాడు చేశాడు. ప్రపంచంలో అది నేర్చుకునే 2వ వాడిని నేను దహనయాగం చేశాను. ఐఎమ్ ద సెకండ్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హ్యావ్ కండక్టెడ్ ద బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ ఇన్ ఇండియా. అండ్ గాడ్ ఈజ్ డూయింగ్ miracles and miracles in the lives of the people. ఈవేళ నేను మీకు కొత్త పాఠం చెప్పబోతున్నాను. చెప్పండి, ఈవేళ నేను కొత్త పాఠము వినబోచున్నాను. ఆ పాఠం పేరు ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య జరుగుచున్నది వైర్యమా లేక వైభవమా? ఇది మీ పాట. ఇండియాలో ఎవడు చెప్పలేని విషయం మీరు ఇప్పుడు వింటున్నారు. నోబడీ ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ కెన్ టెల్ యూ. యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ యు ఆర్ హియరింగ్. ద బ్యాటిల్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అదేమిటి? వైర్యమా లేక వైభవమా? అది మీరు వినబోచున్నారు. మళ్ళీ చెప్పండి, నేను ఈవేళ కొత్త పాఠము వినబోచున్నాను. ఆ పాఠము పేరు ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య జరుగుచున్నది వైర్యమా లేక వైభవమా? అది మీరు వినబోచున్నారు. ఆనర్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేను మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభించుతాను. ఇప్పుడు 5 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. 6వ అధ్యాయం చెప్పకముందు ఈ పాఠం చెప్పాలి. ఎందుకంటే 1-2 మనుషులు మొన్న ఆదివారం నాకు అడిగారు, అయ్యా ఇరాన్ ఇజ్రాయేల్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కదా, దాని కొరకు కొంచెం చెప్పరా అని అడిగారు. అడిగితే సరేలే చెప్తానులే అన్నాను. అందుకు అది నేను మీకు చెప్పుచున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి దేవునికి ఘనపరచండి. ఒకసారి లేచి నిలబడి ఆకాశమంతటి చేతులు ఎత్తి దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. ఇది చాలా ముఖ్యమైన పాఠము, చాలా ఘనమైన పాఠము. ఇది చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు, అనేకులకు తెలియదు. చాలామందికి తెలియదు, అనేకులకు తెలియదు. తెలిసినను వారు గ్రహించలేరు. మీకు తెలియకపోయినను మీరు గ్రహించగలిగినట్లు
దైవాత్మ మీకు చెప్పబోచున్నాడు. ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధమును గూర్చి మీరు వినబోచున్నది. అదేమిటంటే అది ఇరాక్. ఇరాక్ అనగా ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతుంది. అది కూడా ఒకప్పుడు పేర్షియా యొక్క దేశమే. ఇరాన్ యొక్క పేరు కొన్ని వందల సంవత్సరములు, కొన్ని వేల సంవత్సరములు పేర్షియా అని ఉండెను. ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు మెడిటరేనియన్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు పాకిస్తాన్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు టర్కీ అని పిలువబడుచున్నది, ఇప్పుడు సిరియా అని పిలువబడుచున్నది, ఇప్పుడు జోర్డన్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు ఇజ్రాయేల్ అని పిలువబడుచున్నది, ఇప్పుడు ఈజిప్ట్ అని పిలువబడుచున్నది. ఇదంతా కూడా పేర్షియా దేశము, ఇదంతా కూడా ఇరాన్ దేశం. వాట్ ఎ వండర్ఫుల్ పీపుల్ యు ఆర్. యు ఆర్ హియరింగ్ టాప్ లెసన్. ప్రపంచంలో చాలామందికి, కొన్ని లక్షల మందికి తెలియదు ఈ సంగతి. అనేక సంఘాలకు తెలియదు. ఇప్పుడు ఏనండి, ఇరాక్ అంటే అది పేర్షియా అని అర్థం. అంతేనండి. ఇప్పుడు ఇరాక్ ఆ జన్మలలో పేర్షియా అని పిలువబడింది. ఇరాక్ అన్న భూమి పేర్షియా అండర్లో ఉండేది. ఇప్పుడు ఏనండి, ప్రాచీన యుగములో అలా పిలువబడింది. అందులో నివసించిన వారికి అరబ్స్ అని అనరు. ఆ దినాలలో ఇరాక్లో నివసించిన వారికి అరబ్బీలు, అరబ్స్ అని అనరు. వాళ్ళకి పెర్షియన్స్ అని అంటారు. The people, those who used to dwell in those days, some thousands of years back, in Iraq, the present name Iraq, they were never called Arabians, Arabs. They were called Persians, because they were in the land of Persia. వాళ్ళు పెర్షియా భూమి మీద ఉండేవారు కనుక వాళ్ళకి పెర్షియన్స్ అని పిలిచేవారు. అరబ్స్ అని వాళ్ళకి పిలిచేవారు కారు. పేర్షియా ప్రపంచమంతట్లో చాలా విస్తీర్ణము గల మహాదేశం. ప్రపంచమంతట్లో, ఇన్ ద హోల్ వరల్డ్, Persia had vast land, very vast land in the whole world. ప్రపంచమంతటిలో పేర్షియాకున్నంత భూభాగము ఏ దేశానికే లేదు. అంత పెద్ద భూభాగము దేనికి? పేర్షియాకు ఉండేది. పేర్షియా భూభాగం అంత విస్తీర్ణమో ప్రపంచంలో ఏ దేశమునకు ఉండేది కాదు. అటువంటి వేరొక దేశం ప్రపంచంలోనే లేకుండేను. అటువంటి దేశం ప్రపంచంలో కొన్ని వేల యుగములు లేకుండాను. అందులో నివసించేటటువంటి ప్రజలు దేవర్ ఏన్షియంట్ కల్చర్. వాళ్ళ యొక్క సంస్కృతి ప్రాచీన సంస్కృతి. ద కల్చర్ ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్, దోస్ హూ డ్వెల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద పెర్షియా, ద కల్చర్ వాజ్ ఎ వెస్టర్న్ కల్చర్. పాశ్చాత్య దేశస్తుల యొక్క సంస్కృతి వాళ్ళకు ఉండేది. అర్థమవుతుందా? నో బుర్ఖా, నో బుర్ఖా, నో సిర్కా. మొత్తం అసలు ఆ జనాల్లో వీళ్ళకి ముస్లిం అని పిలిచేవారు కారు, పెర్షియన్స్ అని పిలిచేవారు. ఎందుకంటే పేర్షియా దేశంలో వీళ్ళు ఉండేవారు. ద కల్చర్ ఆఫ్ పెర్షియన్స్ వాజ్ ఎ వెస్టర్న్ కల్చర్. ఆ పేర్షియా ఈనాడు ఇరాన్ అని పిలువబడుచున్నది. బైబిల్ నందు గల యెషయా, దానియేల్, ఎజ్రా మొదలగు దీర్ఘదర్శకులు దానిని గురించి ప్రవచనాలు చేసి ఉన్నారు. ఐజాయా, డానియేల్, ఎజ్రా, దీస్ ప్రాఫిట్స్ హ్యావ్ ప్రొఫెస్డ్
అబౌట్ ద ల్యాండ్ ఆఫ్ పేర్షియా. యెషయా అను ప్రవక్త, దానియేలు అని ప్రవక్త, ఎజ్రాయేలు అని ప్రవక్త, వీళ్ళు ఈ పేర్షియాను గురించి ప్రవచించినట్లు ఆ గ్రంథంలో ఉన్నది. హీబ్రూ బైబిల్లో ఆ పేర్షియాను దేవుడు ఎన్నుకున్నట్లు రాయబడి ఉన్నది. నాట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్, ఇన్ హీబ్రూ బైబిల్. దేవుడు పేర్షియాను ఎన్నుకున్నట్లు హీబ్రూ బైబిల్లో రాయబడి ఉన్నది. చూసారా? పేర్షియాను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మాట హీబ్రూ బైబిల్లో ఉన్నది. నా దగ్గర ఒక బైబిల్ ఉంది, చాలా పెద్ద బైబిల్. హీబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ ఇంగ్లీష్. హీబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ ఇంగ్లీష్, ఈ 4 భాషలలో ఒక బైబిల్ నా దగ్గర ఉన్నది. అందుకు నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు ఇవన్నీ నాకు 50 సంవత్సరాల కిందట ఇచ్చాడు. అబౌట్ మోర్ దెన్ 50 years బ్యాక్ గాడ్ గేవ్ మీ దీస్ బుక్స్. సుమారు 50 సంవత్సరాలకు కిందట. అప్పుడు నా వయసు 3 35, 33, 32 అలా ఉండొచ్చు, నాకు జ్ఞాపకం లేదు. అప్పుడు నా వయసు బిట్వీన్ 32 and 35 లోపల ఉండొచ్చు. ఒక భక్తుడు ప్రపంచం అంతా 24 సార్లు తిరిగాడు. ఎ మ్యాన్ హూ హ్యావ్ విజిటెడ్ ద హోల్ వరల్డ్ 24 times. వాడు నాకు ఈ బైబిల్ ఇచ్చాడు. నాకెందుకు ఇస్తున్నామన్నాను. ఏమో, నేను రాత్రి పడుకోంటే ఈ బైబిల్ నీకు ఇవ్వమని దేవుడు స్వప్నంలో చెప్పాడు, అందుకే ఇస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది నాకు. హీబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ ఇంగ్లీష్. చూసారా? హీబ్రూ, గ్రీక్, లాటిన్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఆ బైబిల్. హీబ్రూలో చదివితే అదే మాట ఇంగ్లీష్లో చదవచ్చు, అదే మాట గ్రీక్లో చదవచ్చు, అదే మాట లాటిన్లో చదవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను. మీరు ఇంగ్లీష్లో ట్యాబర్నాకల్ అని అన్నారు, లాటిన్లో ట్యాబర్నాకులం అని అన్నారు. ట్యాబర్నాకులం అంటే లాటిన్లో అంటారు, ట్యాబర్నాకల్ అన్నది ఇంగ్లీష్ భాష. ఆ విధంగా అది నా దగ్గర ఉన్నది కనుక నేను చెప్పగలుగుతున్నాను. సుమారు 32-35 సంవత్సరాల వయసు లోపల నేను ఉంటాను. ఆ భక్తుడు నాకు ఆ బైబిల్ ఇచ్చాడు. ప్రపంచమంతా 24 సార్లు తిరిగాడు. అప్పుడు ఆయన వయసు దగ్గర ఒక 90 ఉంటుంది వయసు, ఆయన వయసు. నేను ఆయనతో కాఫీ తాగాను. ఆ దినాల్లో బ్రూ కాఫీ అంటే చాలా పెద్ద పేరు ఉండేది. ఆ దినాల్లో మేమిద్దరం కూర్చొని బ్రూ కాఫీ తాగాము. ఆయన నాతో అనేక విషయాలు చెప్పాడు. అంటే అర్థం ఏమిటంటే, నాకు తెలియకుండానే నేను బొమ్మలను పూజిస్తున్నప్పుడు, నేను విగ్రహారాధకునిగా ఉన్నప్పుడు, నేను మద్యపానం సేవిస్తున్నప్పుడు, నేను స్మోకింగ్ చేస్తున్నప్పుడు, నేను అనేక అమ్మాయిలతో తిరుగుతున్నప్పుడు, చాలామంది అమ్మాయిలతో తిరిగాను. నేను మంచోడిని కాను. ఐ వాజ్ ఎ వెరీ సిన్నర్, ఎ వెరీ గ్రేట్ సిన్నర్. ఐ వాజ్ ఎ డ్రింకర్, ఐ వాజ్ ఎ స్మోకర్, ఐ హ్యాడ్ అన్ అడల్టియస్ లైఫ్. నేను మంచోడిని కాను. దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా నన్ను పిలలేదు. నేను దేవుని వద్దకు వచ్చి మొరపెట్టాను, నా బ్రతుకులో మార్పు కావాలి అని. దేవుడు నాకు మార్చేశాడు. అబ్రహామా అని దేవుడు పిలిచినట్లు నన్ను పిలలేదు. నేను దేవుని వద్దకు వచ్చి మొరపెట్టాను. ఒకసారి భువనేశ్వర్లో ఒక పెద్ద సభ జరుగుతుంది. కెనడా నుండి 42 మంది వచ్చున్నారు. ఆల్ డాక్టర్స్ వాళ్ళు సభ జరిగిస్తున్నారు. అది ఆఖరి రోజు సభ. ఒక ఆమె చనిపోయింది, ఆమె పేరు పార్వతి. మరి ఆమె భర్త శ్రీనివాస్, హీ వాజ్ రైల్వేలో టీఎక్స్ఆర్ ఇన్ఛార్జ్, ట్రైన్ ఎగ్జామినర్ ఇన్ఛార్జ్. ఆయన ఎం శ్రీనివాసరావు, ఆయన కూడా చనిపోయాడు. అదేదో జబ్బు వచ్చింది కదా, ఏం జబ్బుది?
లో చనిపోయారు వాళ్ళిద్దరు. ఆమె నాకు చెప్పింది, నాకన్నది, బ్రదర్ ఈవేళ ఆఖరి రోజు, మీరు వెళ్ళి తప్పకుండా చూడాలి. ఏమిటి వెళతానమ్మా అన్నాను. నువ్వు తప్పకుండా వెళ్ళాలని నా మాట విని వెళ్ళానది. అది డిసెంబర్ నెల. నేను వెళ్ళాను. నేను సూట్ వేసుకున్నాను, లోపల ఒక స్వెటర్ వేసుకున్నాను, కోట్లో పాకెట్లో లైటర్ పెట్టాను, ఈ కోట్ పాకెట్లో పనామా ప్యాకెట్ పెట్టుకున్నాను. పనామా ప్యాకెట్ అంటే పనామా సిగరెట్ ప్యాకెట్. వెళ్ళాను. వెళ్ళి లాస్ట్లో కొంచెం లేటుగా వెళ్ళాను, కూర్చున్నాను. ఆ స్టేజ్ మీద ఉన్న ఒక డాక్టరు, అంటే ఒక భక్తుడు, 42 మంది డాక్టర్లు, లేడీస్ అండ్ జెంట్స్, ప్రొఫెసర్స్ అండ్ సో ఆన్, అటువంటి వాళ్ళు మొత్తం మెడికల్ టీం కెనడా వచ్చింది. ఆయన చూసి ఇలాగ అన్నాడు. నేను వెనక్కి చూశాను, వెనక్కి ఎవడు లేడు. ఇలాగ అన్నాడు. నేను అన్నాను, ఇలాగ అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి కూర్చో అన్నాడు. ఒక సీట్ ఖాళీగా ఉంది. ఆ సీట్ మీద విఐపి అని రాయబడింది. ఆ ఫ్రంట్లో ఉన్న సీట్లన్నీ విఐపీలే. నాకు తీసుకొచ్చి అక్కడ కూర్చో అన్నాడు. కూర్చున్నాను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, నీతో మాట్లాడమని ప్రభు నాకు చెప్తున్నాడు, రా నాతోనే. ఈ పక్కనే చర్చ్ ఉంది, పెద్ద చర్చ్ ఉంది గ్రౌండ్ పక్కనే. ఆ హాల్లో తీసుకెళ్ళి తలిపేసాడు. కూర్చో అన్నాడు. కూర్చున్నాను. ప్రభు నువ్వు పిలుమన్నావు, పిలిచాను, మాట్లాడమన్నావు, మరి మాట్లాడుతున్నాను. వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. పిఎస్ఎన్ రావ్. పిఎస్ఎన్ రేవ్. ఎస్, వాళ్ళు రేవ్ అంటారు, ఆర్ఏఓ కదా, రేవ్ అంటారు. పిఎస్ఎన్ రేవ్. వెల్ మిస్టర్ రేవ్, టేక్ యువర్ సిగరెట్ ప్యాకెట్ అవుట్ ఫ్రమ్ జాకెట్. నాకు వచ్చైపోయింది. నీ కోటు జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ బయటకు తీరా అన్నాడు. నాకు వచ్చా ఇలా తీసాను. ఆ పనామా ప్యాకెట్ తీసి పెట్టాను టేబుల్ మీద. అండ్ టేక్ యువర్ లైటర్ ఫ్రమ్ ద అదర్ పాకెట్ ఆఫ్ యువర్ జాకెట్. నీ కోట్లో ఉన్న వేరే పాకెట్లో లైటర్ తీసి ముందు పెట్టు అన్నాడు. ఒక్కటే జరగలేదు, నా ప్యాంటు మూత్రంతో తడిసిపోలేదు. దేవుడు ఆపాడు, లేకుండా ఉచ్చపోసుకుందని నేను. ఆ రెండు పెట్టిన తర్వాత బయటకు రా అన్నాడు. బయటకు వచ్చాను. నువ్వు ఇంటికి వెళ్ళాక నీ ఇంట్లో 3 బాటిల్స్ ఉన్నాయి. ఒక రమ్ బాటిల్, ఒక బ్రాందీ, ఒక విస్కీ. ఎస్ సార్, అవి ఎరగొట్టి అన్నాడు. బ్రాందీ బాటిల్ సార్, కోల్కొండ బ్రాందీ సార్, జాన్ వాకర్ విస్కీ సార్, 3X రమ్ సార్, వాడి పేర్లు చెప్పిస్తున్నాడు. నాకు వచ్చా సార్ సార్ సార్. ఇంటికి వెళ్ళాక ఆ 3 బాటిల్ ఎరగొట్టే సార్. నీ ఇంట్లో మరొక 2 ప్యాకెట్లు ఉన్నాయి, పనామా ప్యాకెట్లు, అవి కూడా చింపేసి పారాయి సార్. దేవుని అగ్ని నీ మీద ఉన్నది. నేను మీదకు చూశాను, దేవుని అగ్ని అంటే చూశాను. యూ కాంట్ సీ ద ఫైర్ అన్నాడు. నువ్వు ఆ అగ్ని చూడలేమన్నాడు. ఐ కెన్ సీ అన్నాడు. నేను గజగజ వణికిపోయాను. యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై ద ఫైర్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని అగ్ని చేత అభిషేకించబడిన వాడవు. స్మోకింగ్ చేయకూడదు, తాకూడదు, వ్యభిచరించకూడదు, జాగ్రత్త. లేదు సార్. మోకరించన్నాడు. మోకరించాను. ప్రార్థన చెయ్యి అన్నాడు. ఏం చెయ్యాలి అన్నాను. ఈవేళ నుండి నేను స్మోకింగ్ చేయను, నేను మద్యపానములు సేవించను, వ్యభిచరించను, ఆడవాళ్ళతో తిరగను. చేశాను. ఆ తర్వాత ఆయన 2 చేతులు నా భుజం మీదలకి వేసి, ఐ అనాయింట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గో అండ్ సర్వ్ ద లార్డ్ అన్నాడు. పోయి దేవుని సేవ చేయన్నాడు. ఆ విధముగా నేను దేవుని సేవకు వచ్చాను. నాకు దేవుడు పిలలేదు. నాకు బైబిల్ ఎలాగొచ్చింది, నా పుస్తకం చదువు తెలుస్తుంది. నాకు బైబిల్ ఎలాగొచ్చింది, నేను బైబిల్ ఎలా చదివాను, నేను ఒక పాస్టర్తో ఎలా మాట్లాడాను,
అప్పుడు వాళ్ళు ఏం పాట పాడుతుంటారు, ఇవన్నీ మీరు చూడాలంటే మీరు రుజుదర్శిని పార్ట్ 1 కొనాలి. నాకు బైబిల్ ఎలాగొచ్చింది, నేను ఎలా వెళ్ళాను అవన్నీ మీరు తెలుసుకోవాలంటే అది మొట్టమొదటి జరిగింది. అలా జరిగిపోయిన కొన్ని సంవత్సరాలకు ఇది జరిగింది. అలా జరిగిపోయిన కొన్ని సంవత్సరాలకు ఇది జరిగింది. మొట్టమొదట నాకు బైబిల్ ఎలాగొచ్చింది అది తెలుసుకోవాలి అంటే మీరు రుజుదర్శిని పార్ట్ 1 చదవాలి. రుజుదర్శిని పార్ట్ 1 తర్వాత రుజుదర్శిని పార్ట్ 2 చదవాలి. ఆ 2 గ్రంథాలు మీ దగ్గర ఉంటే ప్రపంచంలో మీకు మించిన సేవకుడు ఇంకొకటి లేడు. మీరు యేసు దేవుడని నిరూపించగలరు. రుజుదర్శిని పార్ట్ 1, రుజుదర్శిని పార్ట్ 2. సత్య ప్రదర్శన మీ చేతిలో ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న దేవతలు ఎవడూ దేవుడు కాడని మీరు రుజువు చేయగలరు. అందుకే రుజుదర్శిని పార్ట్ 1 50,000 రూపీస్, ఇండియన్ రూపీస్. సత్య ప్రదర్శని 50,000 ఇండియన్ రూపీస్. రుజుదర్శిని పార్ట్ 2 25,000 రూపీస్. ఈ 3 పుస్తకాలు కావాలంటే ఇండియన్ కరెన్సీ 1,25,000 కడితే మీరు ఇండియాలో ఉంటే మీ జెరాక్స్ కాపీ, ఆధార్ కార్డు పంపించాలి, డబ్బు కట్టాలి, నేను ఇస్తాను. బైబిల్ నందు గల యెషయా, దానియేల్, ఎజ్రా మొదలగు వారు, ఈ దీర్ఘదర్శకులు అంటే ఈ ప్రవక్తలు హీబ్రూ బైబిల్లో పేర్షియాను గురించి దేవుడు ఎన్నుకున్నట్లు చెప్పబడి ఉన్నది. ఈ 3 ఈ ప్రవక్తలు ప్రవచనములు చేస్తున్నారు పేర్షియాను గురించి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. నేను ఇది చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. గాడ్ హ్యాడ్ చూజన్ ఫర్ ఇట్స్ గుడ్ అండ్ ఫర్ ఇట్స్ బ్లెస్సింగ్స్ ద ల్యాండ్ ఆఫ్ పేర్షియా. ఆ సామ్రాజ్యములో నివసించేవారు మనుషులు దీవించబడ్డారు. ఆ దినాల్లో ఆ సామ్రాజ్యము, ఆ ఎంపైర్ దీవించబడింది. ఈ మాటలు హీబ్రూ బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. విచిత్రకరమైన విషయం ఏమిటంటే ఆనాటి యూదా జనాంగము పేర్షియన్ యొక్క చక్రవర్తి పరిపాలనలో బ్రతికారు. యూదా జనాంగం, ఇజ్రాయేలీయులు పేర్షియన్ చక్రవర్తి యొక్క అనుగ్రహములో బ్రతికారు. పేర్షియన్ చక్రవర్తి యొక్క అభిమానములో బ్రతికారు. వారి అభిమానమునకు, ఆయన ప్రేమకు, ఆయన అనుగ్రహమునకు యూదులు ప్రాప్తులైనట్లుగా బైబిల్లో చెప్పబడి ఉన్నది. ఈ విషయంలో ఈశ్వర సంకల్పము తప్పకుండా ఉండెను. ఈశ్వరుడు లేక దేవుడు లేక పరమేశ్వరుడు లేక బ్రహ్మ లేక పరబ్రహ్మ లేక సర్వాధికారి లేక పర్వర్దిగార్ లేక అల్హమ్దులిల్లా లేక ఎలోహీం అను మొదలగు మాటలన్నీ కూడా దేవునికే చెందుతాయి. దే నేమ్స్ ఆర్ ఆఫ్ గాడ్ omnipotent. లెట్ మీ టెల్ యూ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మ, బ్రహ్మదేవుడు, పరబ్రహ్మ, పర్వర్దిగార్, అల్హమ్దులిల్లా, ఎలోహీం, ఈ మాటలు కూడా ఈ మాటలన్నీ ఒకే ఒక్క దేవుని పేరు. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్ omnipotent. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పేరులు. ఈ పేర్లు శూద్రులకు అర్థం కావు, చెప్పినను వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానాత్మ లేదు. ఒకవేళ శూద్రుడు భగవంతుడు అంటే భజింపబడివాడు అనండి. భగవంతుడు అనగా భజింపబడివాడు, దేవుడు అనగా దైవత్వమయ్యున్నవాడు. శూద్రులు భగవంతునికి అంకితమైన ఎడల భగవంతుడు వారికి జ్ఞానాత్మ ఇవ్వగలడు. ఆ జ్ఞానాత్మ ఇచ్చినప్పుడు అటువంటి వాళ్ళు శూద్రులైనను అర్థం చేసుకోగలరు.
all other castes. They are all called strange people. English is strange people. All Gentiles, all castes of the Gentile nature. They are all called Sudraloko. If they surrender their lives to God omnipotent, then God can give them His Spirit, the knowledge and the spirit of knowledge, the wisdom and the spirit of wisdom God will give them. హీబ్రూ బైబిల్లో ఏమి చెప్పబడి ఉన్నదో నేను మీకు చెప్తున్నాను. ద గ్రేట్ కంట్రీ కాల్డ్ పెర్షియా, వాళ్ళు పెర్షియా అంటారు. దిస్ ఈజ్ ఎ ప్రజెంట్ ఇరాన్ కంట్రీ. పెర్షియా అన్నటువంటి దేశానికి ఇప్పుడు ఇరాన్ దేశం అని పిలుస్తున్నారు. ఇన్ హీబ్రూ బైబిల్ it has been mentioned that God had chosen the great country called Persia. హీబ్రూ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, పెర్షియా అన్నటువంటి ఈ గొప్ప దేశమునకు దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు. The inhabitants of the Persia were ancient Iranians. They were not Arabs. ప్రాచీన ఇరాన్ దేశస్థులు అని అనొచ్చు. ప్రాచీన ఇరాన్ దేశస్థులు. వీరికి పెర్షియన్స్ అని పిలిచేవారు. అరబ్ అని వీళ్ళకి పిలిచేవారు కారు. వీళ్ళు అరబ్స్ కారు. అర్థమైందా? ఫర్ సెంచురీస్ ఇరాన్ వాజ్ నోన్ యాజ్ పెర్షియా. కొన్ని యుగములు, కొన్ని వేల సంవత్సరములు, ఫర్ సెంచురీస్, ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ద ప్రజెంట్ ఇరాన్ వాజ్ నోన్ యాజ్ పెర్షియా. మీ లెసన్ ఏంటి? ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య వైరవమా లేక వైభవమా అన్నది మీ పాఠము. అర్థమైందా? దిస్ ఈజ్ ద మెయిన్ హెడింగ్ ఆఫ్ యువర్ లెసన్. It has become the largest empire in the whole world. ప్రపంచమంతట్లో పెద్ద సామ్రాజ్యం ఏది? పెర్షియా సామ్రాజ్యం. Some Bible scholars said, it's a very great faded nation. Faded అంటే దాని రూపురేఖలు మెల్లగా మారిపోవడం, దానికి ఫేడ్ అంటారు. మెల్లగా దాని రూపురేఖలు మారిపోయినాయి. గాడ్ హ్యాడ్ చూజన్ పెర్షియా ఫర్ గుడ్ అండ్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆశీర్వదించుటకు మరియు అది మంచిదిగా ఉండు నిమిత్తము దేవుడని యెహోవా పెర్షియా దేశమును ఎన్నుకున్నాడని హీబ్రూ బైబిల్లో చెప్పబడి ఉన్నది. Ancient Persians emperors used to love the Jewish people. ప్రాచీన యుగంలో పెర్షియా యొక్క రూలర్స్ అంటే పరిపాలకులు యూదులకు ప్రేమించేవారు, ఇజ్రాయేలీలకు ప్రేమించేవారు. ద ప్రీవియస్ రూలర్స్ ఆఫ్ ద పెర్షియన్ ల్యాండ్. Persia is a vast land, a very vast land. The rulers of the Persia used to love the Jewish people. They used to love Israelites. యూదులంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఎవరికి? పెర్షియన్స్కి. చూసారా ఎంత గొప్ప సంగతి మీరు ఏంటన్నారు? Ancient Jewish people were under the love and affection of the rulers of పెర్షియా. పెర్షియా పరిపాలకులు యూదులంటే చాలా అభిమానముగా ఉండేవారు. ఇజ్రాయేలీయులంటే వాడికి చాలా అభిమానముగా ఉండేది. పెర్షియా పరిపాలకులకు యూదులు, ఇజ్రాయేలీయులు అభిమానులు. అబ్రహాం వాజ్ కాల్డ్ బై గ్రేట్ గాడ్. అబ్రహాముని దేవుడు పిలిచాడు, మహాదేవుడు పిలిచాడు. అబ్రహాం was called by God omnipotent, a great God, the creator of the universe. He called Abraham. And Abraham has been translated into Abraham,
Abraham begot Isaac. Isaac begot Jacob. And Jacob begot 12 sons. Out of 12 sons, Judah was one son. The name of the one son is Judah. అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. 12 మంది కుమారులలో జూడా అన్నటువంటి వాడు ఒక కుమారుడి పేరు. ఆ జూడా అన్నటువంటి కుమారుని పేరునే యూదా వంశం ప్రారంభమైంది. అర్థమైందా? జెవిష్ డైనెస్టీ వాజ్ ఫార్మ్డ్ because of the son called Judah. On his name, the Jewish dynasty has developed. All people, those who were born in the Judah, they are all called Jewish people. ఇప్పుడు మనము కొంచెం బైబిల్ చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 1 నుండి 3 వరకు వచనాలు చదువుదాం. ఆదికాండము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 verse from 1 through 3. Let's read. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. The omnipotent God, the almighty God, the great God of universe, he called Abram. And then he said, Abram was a Gentile. Abram was a stranger. Abram అన్నవాడు ఒక విగ్రహారాధకుడు. God spoke to Abram. Now the Lord God Almighty said unto Abram, get thee out of thy country. నీవు ఉన్న భూమిలో నుండి, నీవు ఉన్న దేశము నుండి, నీవు ఉన్న సమాజం నుండి బయటికి రా. అండ్ ఫ్రమ్ దై కిండెడ్, నీ బంధువుల్లో నుండి బయటికి రా. అండ్ ఫ్రమ్ దై ఫాదర్స్, మరియు మీ పినతండ్రులు వాళ్ళ యొద్ద నుండి బయటికి రా. అంటూ ఎ ల్యాండ్ దట్ ఐ విల్ షూ ది, నేను ఒక దేశం నీకు చూపిస్తాను, ఆ దేశానికి వెళ్ళడానికి రా బయటికి అన్నాడు. అర్థమైందా? అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ ది గ్రేట్ నేషన్. అబ్రామా, నేను నీకు గొప్ప దేశముగా చేస్తాను. అండ్ ఐ విల్ బ్లెస్ ది, మరియు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అండ్ మేక్ దై నేమ్ గ్రేట్, మరియు నీ పేరు గొప్పగా చేస్తాను. అండ్ దౌ షల్ బి ద బ్లెస్సింగ్, మరియు నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఆశీర్వాదముగా, దౌ షల్ బి బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. దౌ షల్ బి బ్లెస్సింగ్ అంటే నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఐ విల్ బ్లెస్ దెమ్ దట్ బ్లెస్ ది, ఎవడైతే నిన్ను ఆశీర్వదిస్తాడో నేను వారికి ఆశీర్వదిస్తాను. అండ్ కర్స్ హిమ్ దట్ కర్స్ ది, ఎవడైతే నిన్ను శపిస్తాడో వాడికి నేను శపిస్తాను. అండ్ ఇన్ ది షల్ ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ బి బ్లెస్డ్, మరియు నీ యందు భూమి మీద ఉన్న సర్వజనములను నేను దీవిస్తాను. ఐ విల్ కర్స్ హిమ్ దట్ షల్ కర్స్ ది, ఎవడైతే నేను శపిస్తాడో వానికి నేను శపిస్తాను. కాషాయ వస్త్రాలు వేసుకున్నవాడా, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాడా, శపిస్తున్నావే గొర్రె అని దేవుడు అంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 3వ వచనం అంటున్నాడు, ఐ షల్ కర్స్ హిమ్ దట్ విల్ కర్స్ యూ. ఎవడైతే నిన్ను శపిస్తాడో, నీచంగా మాట్లాడతాడో వాడిని నేను శపించి వాడికి నామరూపాలు లేకుండా నాశనం చేస్తానని బైబిల్లో ఉంది. నువ్వు నాశనం అయిపోతావు. క్షమాపణ అడుగు, భగవంతుడా నన్ను క్షమించు, నేను గొర్రె అన్నాను. భగవంతుడా, భజింపబడివాడా, దైవత్వమైన వాడా,
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, విశ్వమునకు కర్తయు దాన్ని ఏలుచున్నవాడా, నీకు నేను నమస్కరిస్తున్నాను. కాషాయ వస్త్రాలు వేసుకుని గొర్రె అని చెప్పేవే నీతో చెప్తున్నాను. దేవునికి క్షమాపణ అడుగురా, లేకపోతే నీ కారణంగా నీ భార్య, నీ పిల్లలు, నీ వంశం నాశనం అయిపోతుంది. ఎందుకు? దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఇలా అంటున్నాడు 12వ అధ్యాయంలో 3వ వచనం, ఐ విల్ బ్లెస్, నేను ఆశీర్వదిస్తాను. ఎవడైతే నిన్ను ఆశీర్వదిస్తాడో, ఐ విల్ కర్స్ హిమ్ దట్ కర్స్ దే, ఎవడైతే నిన్ను నీచంగా శాపకరంగా మాట్లాడతాడో వాడిని నేను శపిస్తాను. నీవు, నీ భార్య, నీ పిల్లలు శపించబడతారా? క్షమాపణ అడుగురా, దేవునికి క్షమాపణ అడుగురా. క్రైస్తవ్యమునకు ఆశీర్వదించరా. భగవంతుడు ఆ క్రైస్తవ్యమును ఆశీర్వదించము. నన్ను క్షమించము, నాకు తెలియక నేను శపించాను, నాకు తెలియక నేను నీచమైన మాటలు ఆడాను, నన్ను క్షమించు అని పలుకురా నీ నోటితో. గొర్రె 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 అని అన్నవే, నీ కారణంగా, నీ వాడిన మాటల కారణంగా నీ భార్య, నీ పిల్లలు నాశనం అయిపోతారు. నేను పరవస్థ సూర్యనారాయణ, పరవస్థ వంశములో పుట్టిన వాడును, పరవస్థ చెన్నై సూర్య యొక్క ముని మనముడను. పరవస్థ చెన్నై సూర్య అంటే పంచతంత్రంలో రచించిన వాడు. నన్నయ్య అన్నమాట రాశాడు పంచతంత్రం సంస్కృతంలో, దాన్ని తెలుగులో అనువాదం చేశాడు మా తాత. 1082 నన్నయ్య దాన్ని సంస్కృతంలో రాశాడు. ఏం రాశాడు? పంచతంత్రం. పేర్లు చెప్తా నేను: సంధి విగ్రహం, బాల వ్యాకరణం, నీతి చంద్రిక, మిత్రవేదం, మిత్రలాభం. ఈ 5 గ్రంథములు 1002 ADలో నన్నయ్య రాశాడు సంస్కృతంలో. మా తాత దాన్ని తెలుగులో అనువాదం చేశాడు. వాడి మనవన్న, వాడి రక్తం నాలో ఉంది. దేవుడు అన్నాడు, నీ రక్తం తీసి నా రక్తంతో నీకు కొంటాను అన్నాడు. ఆయన రక్తంతో నన్ను కొన్నాడు. ఇప్పుడు నాలో యేసు రక్తం అన్నది. ఐ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పూర్వము పరవస్తవ రక్తం ఉండే నాకు, ఇప్పుడు యేసు రక్తం నాలో ఉన్నది. దేవునికి క్షమాపణ అడుగు సోదరా, కాషాయ వస్త్రంలో వేసుకున్న సోదరా, దేవునికి క్షమాపణ అడుగురా. లేకపోతే నిన్ను బట్టి నీ భార్య, పిల్లలను, నీ వంశమును శపిస్తానంటున్నాడు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 verse 25. ఆది కాండము 2వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం. అందులో ఏమంటున్నాడు దేవుడు? ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగకయుండిరి. ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనంలో ఆదం హవ్వలు వాళ్ళు బట్టలు లేకుండా నగ్నంగా ఉంటారు. వాళ్ళు శరీరం మీద బట్టలు లేవు. అండ్ దే వర్ బోత్ నేకెడ్. ఆదం హవ్వలు, మొదటి మానవుడు, మొదటి నారి, మొదటి నరుడు. దే వర్ నేకెడ్. వాళ్ళు దిగంబరులు, బట్టలు లేకుండా లంగడై ఉంటారు. ద మ్యాన్ అండ్ హిజ్ వైఫ్, ఆయన భార్య, అండ్ వర్ నాట్ అషేమ్డ్, వారికి సిగ్గు లేకుండాను. ఎందుకనగా వారి నగ్న శరీరము దేవుని మహిమ చేత కప్పబడి ఉండెను. The naked body of the man and the woman was covered with the glory of Lord. అందుకే వారికి సిగ్గు లేదు. దాని నగ్న శరీరం వీడికి కనబడదు, వీడి నగ్న శరీరం దానికి కనబడదు. దాని నగ్న శరీరం దానికి కనబడదు, వీడి నగ్న శరీరం వీడికి కనబడదు. వారి శరీరములు దేవుని మహిమతో, దేవుని వెలుగుతో కప్పబడి ఉండెను. 27వ అధ్యాయము బుక్ ఆఫ్ జెనసిస్ 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి
నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను. He also had made savory meat and brought it unto his father, and said unto his father, Let my father arise and eat of his son's venison, that thy soul may bless me. తండ్రి, నీవు నన్ను ఆశీర్వదించినట్లు లేచి నేను తెచ్చినటువంటి ఈ భోజనమును భక్షించము, నన్ను దీవించము అని అంటున్నాడు. అందుకు దేవుడు కుమారుడు ఇచ్చిన భోజనము తిని కుమారుడికి దీవించాడు. కుమారుడు తండ్రికి ఇష్టమైన భోజనం తెచ్చిచ్చాడు. తండ్రి ఆ భోజనం చేసి కుమారుడిని దీవించాడు. ఆ దీవెన, ఆ కుమారుని యొక్క దీవెన 1000 యుగములు, సంవత్సరాలు కాదు 1000 యుగములు కంటిన్యూ అయినాయి. ఇప్పుడు ఆ దీవెనే ఇజ్రాయేలీయులకు దీవెన. ఆ దినము ఆ కుమారుడికి తండ్రి దీవించిన దీవెన ఆ కుమారుని యొక్క కుమారులకు ఆ దీవెన నడుస్తూ ఉన్నది. కనుక తండ్రి దీవెన, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్ unto the son shall continue. If the son is very obedient, if the son is very loving man, if the son is a born again, if the son has surrendered his life to the Lord, to such son the blessings of his father shall continue. కుమారుడు మారు మనసు కలిగి ఉండాలి. కుమారుడు అభిమానంతో ఉండాలి. కుమారుడు తండ్రిని ప్రేమించేవాడై ఉండాలి. అటువంటి కుమారునికి తండ్రి దీవెన అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. You are hearing your lesson called The War Between Iran and Israel. What it is, whether enmity or it's a will of God. ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్యన జరుగుతున్న యుద్ధము ఏమిటి? వైర్యమా, వైభవమా? అది దేవుని చిత్త ప్రకారంగా నడుస్తుందా, లేక వీళ్ళు జరిగించుకున్నటువంటి యుద్ధమా అనేది మీ పాఠము. ఇప్పుడు మీరు ఆ పాఠములకు సంబంధమైనది మీరు వింటున్నారు. ద ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఫర్ పేర్షియన్స్ అండ్ జెవిష్ పీపుల్. దేవుడు పర్షియా దేశం యొక్క ప్రజలను దీవించాడు. ఆ దీవెన పర్షియన్ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు ఆ దీవెన నడుస్తూ ఉంది. పర్షియా వాజ్ ఎ గ్రేట్ నేషన్ టు విచ్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. ప్రపంచం యావత్తు కూడా చూసినటువంటి, తెలిసినటువంటి, విన్నటువంటి దేశము పర్షియా దేశము. చాలా పెద్దది. దాని పొడుగు చాలా, దాని వెడల్పు చాలా, ఎ వాస్ట్ ఏరియా. దాని ఏరియా చాలా గొప్పది. The ancient Persia means ప్రాచీన యుగంలో ఉన్నటువంటి పర్షియా దేశము అని అంటే ఏంటో చెప్తాను చూడు. నేను చెప్పకముందే ఒక పెద్ద హిస్టోరియన్, చరిత్రకారుడు చెప్పాడు. వాడి పేరు ఎడ్విన్ ఎమౌసీ. వాడి పేరు ఎడ్విన్ ఎమౌసీ. హీ వాజ్ ఎ హిస్టోరియన్, హీ వాజ్ ఎ స్కాలర్. ఆయన చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను. Persia was a great empire, including lands of Mediterranean, land of Iran, land of Iraq, land of Afghanistan, land of Pakistan, land of Turkey, land of Syria, land of Jordan, land of Israel,
అండ్ ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఇదంతా పెర్షియా కింద ఉండేది. చూసారా, మీరు ఆశీర్వదించబడిన జనములు. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవడు ఇవ్వలేడు ఇండియాలో. నేను ఆయన రాసినది చదివాను, ఆ హిస్టోరియన్ రాసిన గ్రంథం చదివాను. ఆయన పేరు ఎడ్విన్ యమౌసి పిహెచ్డి. ఆయన పేరు ఎడ్విన్ యమౌసి. హీఈస్ ఏ గ్రేట్ హిస్టోరియన్. ఆయన చెప్పిందే నేను చదివి మీకు చెప్తున్నాను. నేను ఎంత శ్రమపడి చదవాలి, ఎంత కష్టపడి నేను చదవాలి, ఎన్ని రాత్రి పగలు నేను చదవాలి ఆయన రాసిన గ్రంథం, అప్పుడు నేను మీకు చెప్పగలను. ఏమిటని, కొన్ని యుగములు, కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు పేర్షియా అని పిలువబడిన దేశము ఏది అంటే మెడిటరేనియన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టర్కీ, సిరియా, జోర్డన్, ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్. ఇదంతా కలిపి పేర్షియా కింద ఉండేది. వాట్ ఎ వండర్ఫుల్ పేర్షియా. దేవుడు ఆ పేర్షియా దేశాన్ని దీవించాడు. ఆ పేర్షియా ల్యాండ్ని దేవుడు దీవించాడు. ఎందుకంటే పేర్షియన్స్ మరియు ఇజ్రాయేలీయులు దీవెనలకు పాత్రలు అవ్వాలని పేర్షియన్ ల్యాండ్ని దేవుడు దీవించాడు. దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ న్యూ లెసన్. ఓకే, సెకండ్ పార్ట్ నెక్స్ట్ సండే ఐ విల్ టెల్ యూ. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.